ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఉద్యోగాన్ని బట్టి హర్షించి ఇంక ఈ ఉద్యోగమే నాకు అన్నిటికంటే గొప్ప అని అందులో అతిశయిస్తున్నావా? లేదా నీ చదువును బట్టి అతిశయిస్తున్నావా? దేన్ని హత్తుకొని ఉన్నావు? కొంతమంది ప్రభువును పక్కన పెట్టి కుటుంబాన్ని హత్తుకునేవారు ఉంటారు. ప్రభువుని పక్కన పెట్టి ఉద్యోగాన్ని హత్తుకునేవారు ఉంటారు. అంటే హత్తుకోవడం అంటే ఇంక ఇది తప్ప నాకు ఇంకో మరో ప్రపంచం లేదు, దేవుని కంటే ఇదే నాకు గొప్ప అన్నట్లుగా చెప్పకనే వారి ప్రవర్తన ద్వారా చాలామంది చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అలా ప్రభువుని హత్తుకోకుండా జీవిస్తున్నావా? ఏ విషయంలోనూ నువ్వు ప్రభువుని పక్కన పెట్టి లోకంలో దేన్ని హత్తుకున్నా ఒకరోజు ఓడిపోతావు, నష్టపోతావు, కలిగిందంతా కూడా పోగొట్టుకుంటావు. దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఉద్యోగం వద్దు, చదువు వద్దు, ఆస్తి వద్దు, దీవెనలు వద్దు అని నా మాట కాదు. దానికి అర్థం అది కాదు. అన్నిటికంటే గొప్పగా, అన్నిటికంటే మిన్నగా, అన్నిటికంటే ప్రాధాన్యత ప్రభువుకి ఇవ్వాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. ఎంత అద్భుతమైన మాట! దేన్ని హత్తుకున్నావు? పరిశుద్ధ గ్రంథం అంటుంది, దేవుని హత్తుకో. లోకంలో ప్రభువుని హత్తుకోకుండా దేన్ని హత్తుకున్నా కూడా నీ జీవితంలో అన్ని విధాల నష్టం చూస్తావు. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నావా? దేవుని సన్నిధిని అనుభవిస్తున్నావా? నువ్వు దేన్ని హత్తుకున్నావు ఒకరోజు అన్నిటినీ కోల్పోతావు. కానీ ప్రభువును హత్తుకోగలిగితే నీ జీవితంలో ఈరోజు కాకపోయినా రేపు అన్నిటినీ ఆయన సమకూర్చి నిన్ను దీవిస్తాడు. కాబట్టి ప్రభువును హత్తుకోకుండా లోకాన్ని, ఒకవేళ ఇంకా లోకంలో ఉన్న వాటిని, మనుషులను హత్తుకునేవాడుగా ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరి ఇక మీదట నిన్ను హత్తుకుంటాను ప్రభు అని చూడు. ప్రభు సమస్త దీవెనలను, ఆశీర్వాదాలను నీకు సమృద్ధిగా, నిండుగా, మెండుగా అనుగ్రహిస్తాడు. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలను అని మాట్లాడినందుకు స్తోత్రం. ఎంతమంది అయితే నిన్ను కాక లోకాన్ని, లోకములో ఉన్న వాటిని, మనుషులను హత్తుకున్నారో ఇది వరకు ప్రభు వారి ప్రవర్తనను నాయన క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. ఇక ముందుకు నాయన నిన్ను మాత్రమే హత్తుకొని దీవించే నాయన పడేవారిగా, ప్రభు నిన్ను మాత్రమే హత్తుకొని ఆశీర్వదించబడేవారిగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.